తెలంగాణ బీజేపీలో ఒక లెటర్ బయటకు వచ్చిందట. ఎవరికి రాసిరట లెటరు? ప్రధానమంత్రి మోదీ గారికి రాసిరట. అన్నమలై ఎక్స్ బీజేపీ తమిళనాడు చీఫ్ ఎవరైతే ఉండేనో ఆయనకు అసెంబ్లీ ఎలక్షన్స్లలో టికెట్ ఇవ్వలేదంట. నానా మనకు ఎంట్రీ దొరుకుతుందా లేదా? తలనొప్పిగా తమిళనాడు, తెల్లారని తెలంగాణ. అసలు ఏమవుతుందిరా భయ్ బీజేపీకి? ఢిల్లీకి అసలు ఓపికనే లేదురా నాయన అని చెప్పి తమిళనాడు ప్రజలు మాట్లాడుకుంటారు, తమిళనాడు క్యాడర్ మాట్లాడుకుంటారు. నీ సంపాదన ఎక్కువ ఉండాలా, లేదా రెండు బ్యాలెన్స్ అయి ఉండాలా, లేదా నీ అప్పు ఎక్కువ ఉండే నీ సంపాదన తక్కువ ఉందనుకో, ఏమవుతుంది? అదే తెలంగాణ పరిస్థితి. అన్నమలై ఒక ద్రవిడ ఈకో సిస్టమ్ని దెబ్బ కొట్టిండు, డైరెక్ట్గా దిగిండు, లాంగ్ టర్మ్ పాలిటిక్స్కి నాంది పలికిండు. తెలంగాణ బీజేపీ ఏమో న్యూమరికల్గా జబర్దస్తున్నది. కాకపోతే అంటే అన్నమలై టెస్ట్ మ్యాచ్ ఆడుడు మొదలెట్టిండు, ప్లేయర్ల స్టామినా చూసుడు మొదలెట్టిండు. నువ్వు రూలింగ్ పార్టీని టార్గెట్ చేయకుండా అపోజిషన్ పార్టీని టార్గెట్ చేస్తున్నానంటే నువ్వు థర్డ్ ప్లేస్లకు నెక్స్ట్ ఎలక్షన్స్లో కూడా ఉంటానన్నదే కదా అర్థం. ఈ ద్రవిడ నాడు రాజకీయాలని దరిద్రం రయ్యా, కాషాయ సోపతి ముద్ర అయ్యా అనుకుంటా అన్నమలై తీసుకొని పోతుంటే ఇలా ఆయనకు టికెట్ ఇవ్వలేదు. ఈడ ఓడిపోతున్నా పదవులు వస్తూనే ఉన్నాయి కదా తెలంగాణలో. సో తెలంగాణకు ఇలా తెల్లారని తెలంగాణ బీజేపీకి ఎందుకు అని చెప్తున్నానంటే ఇదే ఓట్ షేర్ ఉన్నా, సీట్ షేర్ ఉన్నా, అల్లు నోట్ల శని. Gautam Model School, Sun City branch, admissions are open for 2026. No admission fee, free school uniform and also bus transportation available for nursery to 10th class. Hurry up. Address, Sun City branch opposite Kasturba Trust. Limited seats. Contact us now 8121573123 and 8977113123. ఇది చాలా ఇంట్రెస్టింగ్ ఉన్నది. దీనికంటే ముందు ఫస్ట్ నేను పేపర్లో ఏమొచ్చిందో తీసుకుందాం. ఎన్డీటీవీ ఇంకా ఇండియన్ ఎక్స్ప్రెస్లలో ఏమొచ్చినాయనే కథనాలు తీసుకుందాం. తెలంగాణ బీజేపీలో ఒక లెటర్ బయటకు వచ్చిందట. ఎవరికి రాసిరట లెటరు? ప్రధానమంత్రి మోదీ గారికి రాసిరట. నేనంటలే, సారీ, ఇది ఇండియన్ ఎక్స్ప్రెస్లో వచ్చింది, ఇది ఎన్డీటీవీలో కాదు. బజ్ ఇన్ తెలంగాణ బీజేపీ ఓవర్ ఏ కంప్లైంట్ లెటర్ టు ది ప్రైమ్ మినిస్టర్ మోడీ అగెయిన్స్ట్ సీనియర్ లీడర్స్. ఇది ఇండియన్ ఎక్స్ప్రెస్లో వచ్చింది, ఎన్డీటీవీ కాదు. నేను ఇది కాపీ పేస్ట్ చేసేటప్పుడు తప్పు చేసిన, సో ఇది తీసేద్దాం. ఓకే, అసలు ప్రధానమంత్రికి లేఖ ఎందుకు రాయాల్సి వచ్చింది? ఏమని రాసింది? ఎవరెవరు రాసింది? దాని మీద చర్చ చేద్దాం. దాని తర్వాత ఎన్డీటీవీలో వచ్చిన కథనం ఏంది అని అంటే అన్నమలై ఎక్స్ బీజేపీ తమిళనాడు చీఫ్ ఎవరైతే ఉండేనో ఆయనకు అసెంబ్లీ ఎలక్షన్స్లలో టికెట్ ఇవ్వలేదంట. ఎందుకు ఇవ్వలేదు అని చెప్పి మాట్లాడితే రీజన్స్ ఏమేమో మాట్లాడుతున్నారు. సో దాని మీదనే చర్చ చేద్దాం. సో నేను అందుకనే ఏం చేసినానంటే కంప్లీట్గా ఒక తరాజు పెట్టినా, తరాజుల తెలంగాణను తమిళనాడును పెట్టినా, ఎవరికి ఎట్లా బ్యాలెన్స్ చేస్తుందో సెంట్రల్ బీజేపీ చూద్దాము అని చెప్పి పెట్టినా. మన తెలంగాణలో ఏమి ఇష్యూస్ ఉన్నాయో మనం ఖచ్చితంగా మాట్లాడుకోవాలా. అన్నమలైతో జరుగుతున్న విషయాలు ఏమైందో అవి కూడా మనం మాట్లాడుకోవాలా. ఈ రెండింటిని ఎట్లా బ్యాలెన్స్ చేస్తుంది, దక్షిణాన మనకు ఎంట్రీ దొరుకుతుందా లేదా అనేది ఒక పెద్ద చర్చ. అన్నమలై మనందరికీ తెలిసిందే, భారతీయ జనతా పార్టీని ఏ రకంగా ముంగటికి తీసుకుపోయాడో తమిళనాడులో. తెలంగాణలో కూడా కార్యకర్తలు తెలంగాణ బీజేపీని ఏ రకంగా తీసుకుపోయారో మనందరికీ తెలుసు, నాయకులు ఎట్లా గెలిచారో కూడా మనందరికీ తెలుసు. దీని మీదనే చర్చ, చిట్టా నంబర్ 3. ఇప్పుడు ఇలా పోయే కంటే ముందు మనం ఆలోచించాల్సింది ఏంటంటే ఫ్రెండ్స్, తెలంగాణ ఇంకా బీజేపీ. నేను తమ్నెల్ కూడా ఎట్లా రాసుకున్నా దీనికి? తలనొప్పిగా తమిళనాడు, తెల్లారని తెలంగాణ. అసలు ఏమవుతుందిరా భయ్ బీజేపీకి అని చెప్పిన ఒక చిన్న చిగురిస్తున్న ఆశ అనాలన్నా లేకపోతే బాధ అనాలన్నా, వాట్ ఎవర్ ఇట్ ఈస్, మీరు ఏం ఫీలప్ చేసుకుంటారో చేసుకోండి. తమిళనాడు ఇంకా తెలంగాణ ఇక చిట్టా మొదలవుతుంది ఫ్రెండ్. తమిళనాడు ఇంకా తెలంగాణ మనం తీసుకొని చూస్తే ఈ రెండు మళ్ళీ బీజేపీకి తలనొప్పిగానే మారినాయి. ఎందుకంటే తమిళనాడు ఏమో తలనొప్పిగా మారింది, తెలంగాణలోనేమో తెల్లారతనే లేదు బీజేపీకి. సో రెండు క్రైసిస్ అయ్యి బీజేపీకి. తమిళనాడులో ఒక కంప్లైంట్ ఏందనంటే ఢిల్లీకి అసలు ఓపికనే లేదురా నాయన అని చెప్పి తమిళనాడు ప్రజలు మాట్లాడుకుంటారు, తమిళనాడు క్యాడర్ మాట్లాడుకుంటారు. ఎందుకు అంటే లాంగ్ టర్మ్ పాలిటిక్స్ చేయాల్సిన భారతీయ జనతా పార్టీ ఇవాళ షార్ట్ టర్మ్ గోల్స్కే పరిమితం ఎందుకు అవుతున్నది అని అనేది అర్థమవుతలేదు. అదే మనం నువ్వు తెలంగాణ కాడికి వచ్చి చూసినావు అనుకో, ఇక్కడ పంచాయతీ ఏమవుతున్నది అని అంటే ఇక్కడ అన్ని మంచుకున్న అల్లు నోట్ల శని అని అంటాం చూడు మనము, ఆ ప్రాబ్లం నడుస్తున్నది. ఇక్కడ లోకల్ ఓల్డ్ గార్డ్ ఏదైతే ఉన్నదో చూడు, ఆ నలుగురు అని చెప్పి మనం మాట్లాడుతాం చూడు, ఇది పార్టీ యొక్క గ్రోత్ని చోక్ చేస్తున్నది వితిన్. ఇలా నేను మాట్లాడు కాదు, బహిరంగంగా ప్రధానమంత్రికి లేఖ రాసిండ్రు అని అంటే బాధ్యత కట్టలు దాటితేనే కదా. ఈ బాధ నేను ముందు వ్యక్తం చేసిన, నేను చెప్పింది ఇలా వాస్తవాలు అవుతున్నాయా లేవా? ఇప్పుడు భారతీయ జనతా పార్టీని నేను ఏదో ముంచుదామని అనుకుంటున్నా అని చెప్పి చాలా మాట్లాడుతున్నారు. నేను ఎన్నిసార్లు ఏమని చెప్పినా, బ్రదర్ గోడకు మచ్చబడ్డది, పెయింట్ వేసుకుందాం, సున్నం వేసుకుందాం అని చెప్పిన. ఇల్లుగాలే ప్రక్రియ మనం ఎందుకు చేసుకోవాలి అని చెప్పిన. ఇప్పుడు ఇది ఏమవుతుందో మీరే చూడండి. ఇప్పుడు తెలంగాణ నంబర్ల కాడికి ఫస్ట్ వద్దాం ఫ్రెండ్స్. తెలంగాణ నంబర్స్ కాడికి మనం వస్తే అసెంబ్లీ సీట్ షేర్ అండ్ ఓట్ షేర్ వాట్ ఎవర్ ఇట్ ఈస్, మనం అసెంబ్లీ
ఓట్ షేర్ తీసుకుందాం. అసెంబ్లీ ఓట్ షేర్ తీసుకొని మనం మాట్లాడితే 4% 2014 నుంచి 6.98% 2018లో పోయి అది 2023లా 13.9% ఆల్మోస్ట్ 14%కి పోయింది భారతీయ జనతా పార్టీ. ఇది డిక్లైన్ కాదు, ఇది గ్రోత్. ఇది నేను అబ్సల్యూట్ ఎలక్షన్ కమిషన్ డేటా తీసుకొని మాట్లాడుతున్నా. నువ్వు అదే లోక్సభ ఎలక్షన్స్ తీసుకొని అగర్ తెలంగాణలో మనం వాస్తవికంగా మాట్లాడుకుంటే భారతీయ జనతా పార్టీ అనేది 8.52% 2014లో ఉంటే 19.5% 2019లో పోయింది. 2024కి వచ్చేసరికి ఏకంగా 35% దాకా పోయింది అని అంటే భారతీయ జనతా పార్టీ తెలంగాణలో ఎదుగుతుందా లేదా కరిగిపోతుందా? మీ కమెంట్ రూపంలో చెప్పండి. ఇది ఆర్డినరీ గ్రోత్ కాదు. ఇన్ఫ్యాక్ట్ చెప్పాలని అంటే తెలంగాణ యొక్క రాజకీయాలల్లో ఒక సీరియస్ కంటెండర్ లాగా భారతీయ జనతా పార్టీ ఎదిగింది. అలా నమ్మకం అసలు ఇక నువ్వు డౌట్ పడాల్సిన అవసరమే లేదు. అయితే ఈ 30% రేషియో అనేది చాలా ఇంపార్టెంట్ ఉంటుంది ఫ్రెండ్స్ రాజకీయాలలో. ఇక్కడనే కంప్లీట్గా ఈ చిట్టా మొత్తం మొదలవుతుంది. ఎట్లా గిరీష్ అని చెప్పి మనం మాట్లాడితే ఫర్ ఎగ్జాంపుల్ ఫ్రెండ్స్ 3 పార్టీలు ఉన్నాయని అనుకుందాం. X, Y, Z 3 పార్టీలు ఉన్నాయి అనుకుందాం. ఈ 3 పార్టీలు పోటీ ఎట్లుంటుంది అని అంటే జనరల్గా ఖచ్చితంగా ఏ పార్టీ అయినా 30% వరకు వచ్చుడు మొదలెట్టింది అనుకో, 30% వరకు. సో దీనికి 30%, దీనికి 30%, దీనికి 30%. ఈ 30% నుంచి ఎంత ఎక్కువ పోతుందో ఆడ విన్నర్ మొదలవుతాడు. సో ద రేషియో కట్ ఆఫ్ రేషియో ఎంత ఉంటుంది నీ గెలుపు ఓటమికి? 30% ఈజ్ అ బేర్ మినిమం. నువ్వు బేర్ మినిమం ఎదగాల. సో భారతీయ జనతా పార్టీ ఓట్ షేర్ ఎంత పెరిగింది? 35%. ఎంపీలు ఎంతమంది వచ్చారు? 8 మంది ఎంపీలు కొట్టిండ్రు. అయితే ఇక్కడ ఒక ట్విస్ట్ ఉంటుంది. ఏందనంటే ఓట్ షేరు, సీట్ షేరు. నేను ప్రతిసారి ముచ్చట మాట్లాడతా. మొన్న నేను కరీంనగర్ మున్సిపల్ ఎలక్షన్స్లో అప్పుడు కూడా ఒకటి మాట్లాడినా. ఓట్ షేరు, సీట్ షేరు ఈ 2 ప్యారలల్ ఎంటిటీస్ మళ్ళీ 2 సైమల్టేనియస్గా నడవాలా. ఫర్ ఎగ్జాంపుల్ నీకు ఓట్ షేర్ బాగుందనుకో, సీట్ షేర్ లేదనుకో, సంకనాకానికి నానంట కాంకెల పొట్ట. ఎందుకు గిరీష్ ఇట్లా అంటున్నావు అని అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఓట్ షేర్ ఏమవుతుంది అంటే ఫ్రెండ్స్, ఇప్పుడు మనము 119 కాన్స్టిట్యుయెన్సీలలో మనం పోటీ చేసినాం. 119 కాన్స్టిట్యుయెన్సీలలో ఒక 10 కాన్స్టిట్యుయెన్సీలలో మనకు భారీ ఎత్తుగా బంపర్ మెజారిటీ, అసలు అపోజిషన్ 0 ఉండే. ఓట్లు మనకడ గంప గుత్తగా పడ్డాయి. 5 లక్షల మంది ఉంటే దగ్గర 4,90,000 మంది బీజేపీకే ఓటేసారు. ఇప్పుడు ఏమైంది? కన్సాలిడేట్ చేసి టు ది టోటల్ నెంబర్ ఆఫ్ ఓటర్స్ టు ది ఓట్స్ పోల్ టు ది బీజేపీ అని నువ్వు క్యాల్కులేట్ చేసుకుంటూ కూర్చున్నావు అనుకో, అప్పుడు ఏమవుతుంది? నీ ఓట్ షేర్ పెరిగింది. కాకపోతే సీట్లు ఎన్ని గెలిచిరు? 10. అదే నువ్వు 1000-2000 మార్జిన్తో గెలువు, ఫరకూడదు. బట్ నువ్వు 60 సీట్లు గెలిచినావు, నీ ఓట్ షేర్ అప్పుడు తగ్గుంటుందొచ్చు, బట్ నీ సీట్ షేర్ ఎక్కువ ఉంటుంది. సో ఓట్ షేర్ ఎంత ఉంది, సీట్ షేర్ ఎంత ఉంది అని అనేది చూసుకుంటూ పోవాలి. అంటే జనరల్గా మనం హెల్త్ కండిషన్స్లలో మాట్లాడుకుంటే డాక్టర్లు ఏం మాట్లాడతారు? నీ క్రియేటిన్ లెవెల్ పెరిగింది అనుకో, నీ హిమోగ్లోబిన్ లెవెల్ ఏ రకంగా ఉంది బ్రదర్ అని చెప్పి చూస్తారు నీ మెడికల్ రిపోర్ట్లో. సపోజ్ నీ హిమోగ్లోబిన్ లెవెల్ పడిపోయింది అనుకో, అంటే నీ అప్పు నీ సంపాదన 2 కరెక్ట్గా ఉండాలి కదా. నీ అప్పు అనేది ఎప్పుడు తక్కువనే ఉండాలా, నీ సంపాదన ఎక్కువ ఉండాలా, లేదా 2 బ్యాలెన్స్ అయి ఉండాలా. లేదా నీ అప్పు ఎక్కువ ఉండే నీ సంపాదన తక్కువ ఉందనుకో, ఏమవుతుంది? అదే తెలంగాణ పరిస్థితి. మీకు అర్థమవుతుంది అనుకుంటా. ఇప్పుడు నువ్వు తమిళనాడు రాజకీయాలతో మనం ఆలోచించి చూస్తే తమిళనాడు రాజకీయాలలో భారతీయ జనతా పార్టీ షేరు 2024 లోక్సభ ఎలక్షన్స్కి వచ్చేసరికి 11.24% అయింది. అన్నమలై ఒక ద్రవిడ ఈకో సిస్టమ్ని దెబ్బ కొట్టిండు, డైరెక్ట్గా దిగిండు, లాంగ్ టర్మ్ పాలిటిక్స్కి నాంది పలికిండు. ఐరనీ ఏమైంది? తమిళనాడులో సెంట్రల్ బీజేపీ మళ్ళీ ఇది పరిగణనలోకి తీసుకుందా లేదా నాకు తెలియదు, కానీ భారతీయ జనతా పార్టీ అని అనేది లైన్ ఆఫ్ అటాక్ అని అనేది షార్పర్గా పోయి, ష్రూడ్గా పోయి అది ఏమైపోయింది అని అంటే అదంటారు చూడు, షార్ట్ టర్మ్ గోల్స్కి దారి తీసేటట్టు ముంగడికి జరుగుడు మొదలెట్టింది. తెలంగాణ బీజేపీ ఏమో న్యూమరికల్గా జబర్దస్తున్నది. కాకపోతే ఓట్ షేర్ పరంగా తమిళనాడులో అట్లీస్ట్ నీకు పెనట్రేషన్ మొదలైందా లేదా అన్నమలై ద్వారా? అంటే అన్నమలై టెస్ట్ మ్యాచ్ ఆడుడు మొదలెట్టిండు, ప్లేయర్ల స్టామినా చూసుడు మొదలెట్టిండు. సెంట్రల్ లీడర్షిప్ ఏ రకంగా ఉంది అని అంటే 240 ఆగిపోయింది కదా మొన్న. 240 ఆగిపోయినప్పుడు వాళ్ళ లోపల ఒక అప్రహెన్షన్స్ మొదలైనవచ్చు, ఆందోళన మొదలైందవచ్చు. ఆబ్వియస్గా రాజకీయాలలో ఆందోళన అనేది ఉంటుంది. ఇప్పుడు మన ఛానల్ కూడా పోతలేదు పీక్తలేదు అని అంటే ఎవరికైనా ఆబ్వియస్గా దాని మీద కొంచెం అది ఉంటుంది. బిజినెస్ పోతలేదు ముంగడికి అంటే ఏమైందని ఆలోచిస్తాం. ఆ ఆవేదనలో లాంగ్ టర్మ్ పాలిటిక్స్ని మర్చిపోయి షార్ట్ టర్మ్ గెయిన్స్కి పోయిందా, షార్ట్ కట్కి పోయిందా అనేది ఒక పెద్ద క్వశ్చన్ ఇవ్వాలి. అయితే తెలంగాణ బీజేపీకి తమిళనాడు బీజేపీకి ఒక డిఫరెన్స్ ఉన్నది. ఏందనంటే తెలంగాణలో కంప్లైంట్ డిఫరెంట్. మళ్ళా రీసెంట్ రిపోర్ట్ ఏం చెప్తున్నాయి అని అంటే ఎంపీలు ఎమ్మెల్యేలు 6 మంది ఎంపీలు 7 మంది ఎమ్మెల్యేలు కలిసి ప్రధానమంత్రికి లేఖ రాసిండ్రు, డైరెక్ట్ చేసిండ్రు. అసలు మాకు వదిలేరు కదా, మేము చూసుకుంటాం కదా. అసలు ఈ 2 లీడర్లు ఏంది అంటే ఒక సెంట్రల్ మినిస్టర్ మీద ఒక సీనియర్ నాయకుడి మీద కంప్లైంట్ ఇచ్చిరట. వాళ్ళ పేర్లు ఏందో ఇండియన్ ఎక్స్ప్రెస్లో కూడా రాయలే, నేను కూడా చెప్పలేనంటే నాకు తెలిస్తే చెప్తా, చెప్పని చెడికేం చెప్తా. సో ఇలా 2 లీడర్ల వల్ల
ఆ నలుగురిట్లా ఇద్దరు పేర్లు అయితే బయటపడుతున్నాయి ఇండైరెక్ట్గా. ఆ నలుగురిట్లా ఈ ఇద్దరు డినామినేట్ సింపుల్ ఫ్రెండ్స్. ఇప్పుడు మన దగ్గర 10 మంది ఉన్నారు. 10 మందిలా ఒక ఇద్దరు చీడ పురుగులు ఉన్నారు అనుకుందాం. ఇద్దరు చీడ పురుగులు ఉన్నారు అని అంటే మన ఎఫిషియన్సీ ఎంత అయిపోయింది? 10/2 ఎంత అయింది? 5. అంటే నీకు 10 మంది ఉన్నా నీకు 5 మంది ఉన్నట్టే కదా లెక్క. నీ ఎఫిషియన్సీ పడిపోయింది. సో వీళ్ళు కంప్లైంట్లు రాసిండ్రు. కంప్లైంట్ ఓట్లు లేక కాదు, నాయకులు చక్కగా లేక. నేను ఎన్నోసార్లు తెలంగాణ బీజేపీ గురించి ఒక మాట చెప్పిన. ఏంది? తెలంగాణ బీజేపీలో ఓట్లేసే కార్యకర్తలు ఉన్నారు, ఓట్ల ఏనికే ప్రజలు ఉన్నారు, నాయకులు లేరు అని అన్న. కాంగ్రెస్ పార్టీకి ఓట్ల ఏనికే ప్రజలు లేరు కానీ నాయకులు ఉన్నారు అని అన్న. అయితే ఇలా ఓట్లని ఈ నాయకులని కలిపి ఆడి రాజకీయాలు చేసి పవర్లో కూర్చుంటున్నారు ఎవరు అని అంటే భారతీయ రాష్ట్ర సమితి అని చెప్పి వెనకటికి నేను చెప్పిన. అదే మాట మళ్ళీ ఒకసారి నేను మీ ముంగడికి తీసుకొస్తాను. ఇప్పుడు పొలిటికల్ బైట్స్ ఏముంటుంది గిరీష్ ఇన్లా అని చెప్పి మనం మాట్లాడితే, భారతీయ జనతా పార్టీ సరే ఓట్ షేర్ ఉన్నా అసెంబ్లీ లోక్సభ ఎలక్షన్స్లలో మనము 4% నుంచి 35% దాకా లోక్సభ ఎలక్షన్స్లోకి వచ్చినాము అని అంటే, ఆ డబుల్ డిజిట్ నుంచి మనం 35% దాకా వచ్చినాము అని ఎట్లా తీసుకున్నా, ఈడ ఐరనీ ఏందనంటే అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీని మనం టార్గెట్ చేసుడు పక్కకు పెట్టి అపోజిషన్లో ఉన్న బీఆర్ఎస్ మీద కాన్సన్ట్రేట్ చేస్తున్నాము అని అంటే నీ పొజిషన్ నువ్వు ఏడికి పోయి లాంచ్ అవుతామని అనుకుంటున్నావు. ఇప్పుడు జనరల్గా మనము కొన్ని రన్అవుట్ చేయాలని అనుకుంటే వాడు ఎక్కడ ఉరుకొస్తున్నాడు అనేది ఇంపార్టెంట్, ఏ సైడ్ ఉరుకొస్తున్నాడు అనేది ఇంపార్టెంట్, స్ట్రైకర్ సైడ్ వస్తున్నారా రన్నర్ సైడ్ వస్తున్నాడు అనేది ఇంపార్టెంట్, ఆ బాల్ ఎట్లా వేస్తే ఆ బాల్ ఆయన దగ్గరికి పోతుంది అని చెప్పి నువ్వు చూసేస్తావు, ఆ త్రో కొడతావు, డైరెక్ట్ హిట్ కొట్టనీకి చూస్తావు. బట్ అట్లా కాకుండా ఆడ రన్నర్ సైడ్ ఉరుకొస్తుంటే నువ్వు స్ట్రైకర్ సైడ్ కొట్టినావు అనుకో, అసలు నువ్వు మ్యాచ్ గెలవాలనుకుంటున్నావా లేకపోతే ఓడిపోవాలనుకుంటున్నావా అనేది ఒక క్వశ్చన్ వస్తుందా రాదా? నువ్వు రూలింగ్ పార్టీని టార్గెట్ చేయకుండా అపోజిషన్ పార్టీని టార్గెట్ చేస్తున్నావు అని అంటే నువ్వు 3rd ప్లేస్లకు నెక్స్ట్ ఎలక్షన్స్లో కూడా ఉంటానన్నదే కదా అర్థం. ఇది సెంట్రల్ బీజేపీకి అర్థమై వస్తలేదు. ఆ నలుగురు మీద ఎప్పుడు యాక్షన్ తీసుకుంటుందో నాకు తెలియదు కానీ అప్పటిదాకా అడ్డగోలు రాజకీయాలు తెలంగాణలో ఇట్లనే నడుస్తుంటే ఆగమాగం అవుతుంటాయి. ఇల్యూజనరీ మ్యాథమెటిక్స్ ఇవాళ ఏమున్నదని అంటే 35% ఆఫ్ ది లోక్సభ సీట్లు మనకు వచ్చినాక కూడా మన ఇంటర్నల్ కంప్లైంట్లు ప్రధానమంత్రి దాకా పోతున్నాయి అని అంటే క్యాండిడేట్లు ఎంత అసంతృప్తితో ఉన్నారు అనేది చూసుకోండి. నంబర్లు పెద్దగా ఉన్నా ఇవాళ తెలంగాణలో అభద్రతా భావం అనేది తెలంగాణ రాజకీయాలలో ఉందా? నేనే, నాతోనే, నేను లేకపోతే అననే తత్వం తెలంగాణ భారతీయ జనతా పార్టీ వెనుక జరుపుతున్నది. తమిళనాడులోనేమో తలనొప్పి ఏంది అని అంటే లాంగ్ టర్మ్ ద్రవిడ రాజకీయాలకు భూస్థాపితం చేయాలనంటే ప్రజల డిఎన్ఏ నుంచి మార్పు రావాలి. ఆ డిఎన్ఏ నుంచి మార్పు ద్రవిడ నాడుకు, ఈ ద్రవిడ నాడు రాజకీయాలని దరిద్రం అయ్యా, కాషాయ సోపతి ముద్ర అయ్యా అనుకుంటా అన్నమలై తీసుకొని పోతుంటే ఇలా ఆయనకు టికెట్ ఇవ్వలేదు. దానికి ఏమున్నది అని అనేది పక్కకు పెడదాం. ఆయన 3 సార్లు ఓడిపోయిండు, 2 సార్లు ఓడిపోయిండు, 3వసారి ఓడిపోతే ఆయన మనోబలం దెబ్బతింటుంది అని చెప్పి ఏదేదో రాస్తున్నారు. కానీ ఈడ ఓడిపోతున్నా పదవులు వస్తూనే ఉన్నాయి కదా తెలంగాణలో. అంటే నాకు అర్థమై సస్తలేదు. ఆడనేమో మీరు సంసారం అంటారు, బట్ ఈడ నాకు పచ్చిగా కనబడుతున్నది కదా వ్యభిచారం. ఈడ ఏందో అనేది నాకు అర్థమవుతలేదు. అంటే మన శత్రు పార్టీ ఏదైతే ఉంటుందో వాళ్ళు క్యాడర్ బిల్డ్ చేసుకొని గ్రో చేసుకునే లోపల నువ్వు అప్పటిదాకా పార్టీని పట్ట పెడతావా? లేదు అని అంటే ఇక్కడ ఇంకొక హైలైట్ నడుస్తుంది. ఏందనంటే అపోజిషన్ వాళ్ళు కూడా చాలా గట్టిగా ఉన్నారు. వెదర్ ఇట్ మేబీ కాంగ్రెస్ ఆర్ బీఆర్ఎస్ ఆర్ హూమ్స్ ఓవర్ దేర్ మేబీ, వాళ్ళు కూడా జర గట్టిగా ఉన్నారు. ఎట్లా అంటే బీజేపీలా గట్టోడు ఉండొద్దు. ఇప్పుడు గట్టోడు ఉండొద్దు అని అంటే ఆయనను మార్చినందుకు అని అంటే అట్లా అది కరెక్ట్ కాదు. మళ్ళీ ఆయనను మార్చినందుకు అని అంటే వరద తెచ్చిన బురద వల్ల మనకు ఎన్ని సీట్లు వచ్చినాయి అనేది ఇంపార్టెంట్ కాదు. క్యాండిడేట్ చరిష్మాతోని మనం ఏ ఎలక్షన్లు గెలిచినాం అనేది ఇంపార్టెంట్ అవుతుంది. మళ్ళీ మనం ఏ ఎలక్షన్లు ఓడిపోయినాము, డిపాజిట్లు కూడా ఎందుకు రాలే, ఎస్పెషలీ ఇన్ మునుగోడు అనైతే దగ్గరకు వచ్చి ఓడిపోయినాం కదా, హుజూర్ నగర్, ఇట్లాంటి ఎలక్షన్స్లో మనం ఎందుకు ఓడిపోయినాం అనే దాంట్లో కూడా వస్తుంది. సో ఇండివిజువల్గా ఉండొద్దు అనేది నా బాధ. ఆనాడు ఈనాడు ఇది మారిన నాడు మళ్ళీ నేనే ఇగో ఈ భుజాల మీద ఎత్తి నెత్తి కాళ్ళు కడుకొని నెత్తి మీద నీళ్ళు వేసుకుంటా. సో తెలంగాణకు ఇలా తెల్లారని తెలంగాణ బీజేపీకి ఎందుకు అని చెప్తున్నానంటే ఇదే ఓట్ షేర్ ఉన్నా సీట్ షేర్ ఉన్నా అల్లు నోట్ల శని కరెక్టా రాంగా. క్యాడర్ ఏమనుకుంటున్నారు, అరే ఓట్లు ఇచ్చిన వాళ్ళు మేము ఉన్న నాయకులు చక్కగా లేరు కదా రాబాయ్ అని చెప్పి మాట్లాడుతున్నాం. ఇప్పుడు తమిళనాడు రాజకీయాలు తీసుకున్నా, తెలంగాణ రాజకీయాలు తీసుకున్నా పేషెన్స్ అనేది లేదు. ఈడనేమో కార్యకర్తలకు పేషెన్స్ తగ్గిపోతున్నది, ఆడనేమో సెంట్రల్ లీడర్షిప్కే పేషెన్స్ తగ్గిపోతున్నారు. కార్యకర్తల పేషెన్స్ అట్లీస్ట్ మళ్ళీ పెంచవచ్చు. కరెక్టా కదా నేను చెప్పింది? అట్లీస్ట్ దేశ నరేంద్రుడు వచ్చి మాట్లాడినా, 2-3 కార్యకర్తలను తీసుకొని దగ్గరకు వచ్చి మాట్లాడినా నాకు తెలిసి మళ్ళీ రాజకీయాలు మారుతాయి, ఆస్కారం ఉంటుంది. బట్ అదే నాయకత్వానికి ఒక వాక్యూమ్ తయారైంది అనుకో, నువ్వు అన్నా డిఎంకేతో చేతులు కలుపుతావా, అన్నా డిఎంకేతో చేతులు కలపవా పక్కకు పెడితే నీ ఆ 30% బ్రాకెట్ అనేది తమిళనాడులో కొంచెమో గొప్పను డబుల్ డిజిట్కి తీసుకొచ్చిన ఘనుడు మొగోడు అన్నమలై.
ఆయనకు అధ్యక్ష పదవి కంటిన్యూ చేయాలని నేను అంటలేను, లేకపోతే ద్రవిడ నాడుల ద్రవిడ వాళ్ళ సంగతులనే ఉండి చేయాలని అంటే ఇవాళ బీజేపీ అన్నా డిఎంకేతో చేతులు కలిపినా లేకపోతే ఎల్ఐఎంఎల్ఏ పార్టీతో చేతులు కలిపినా భారతీయ జనతా పార్టీ ఓట్ షేర్ తీసుకుపోయి వాళ్ళ చేతిలో పెట్టుడు అవుతుంది. వెనకటికి మనం ఒక పార్టీతో ఆంధ్రప్రదేశ్లో కూడా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కూడా ఉన్నప్పుడు మనం పొత్తు పెట్టుకున్నామా, పొత్తు పెట్టుకున్నప్పుడు గట్టిగా ఉన్న బీజేపీ ఏమాయ మైదాపిండి లెక్క మెత్తగా అయిపోయాయి. పేరుకి తెల్లగా ఉన్నది పార్టీ, అరే మంచుకున్న తెల్లగా మెరుస్తున్నదని, కానీ తింటే రోగమా, ఎందుకంటే పౌష్టికాహారమే పోయిందా మైదల. ఇది తెలంగాణలో చూసుకున్నాం, అయినా మనకి ఇంకా చిత్తశుద్ధి రాలేదు. మళ్ళీ దీని మీద మీ అభిప్రాయం ఏందో మీ కామెంట్ రూపంలో జర చెప్పుర్రి ఫ్రెండ్స్. భారత్ మాతాకి జై.